అప్పుడప్పుడు కొన్ని గుళ్ళల్లా వినాయకుడు పాలు తాగుతుందనో, సాయిబాబా ఫోటోలకు వెళ్ళి విభూది రాలుతుందనో, నంది విగ్రహం పాలు తాగుతుందనో వార్తలు చూస్తుంటాం కదా. అగ్గో గట్లనే ఏపీ అన్నమయ్య జిల్లాలో ఒక ఇంట్లో వారాహి అమ్మవారి పానకం తాగుతుందట. చూద్దాం పారి ఆ చిత్రం ఏందో. అవు గదా, నోటికాడ చెంచ నిండా పానకం పెట్టంగానే మొత్తం ఖాళీ అవుతుంది. పంతులు గారు ఏదో పారి మళ్ళా పెట్టురు చూద్దాం. అర్రే మల్లట్టనే తాగింది. చిత్రం అనిపించబట్టే ఇగో అన్నమయ్య జిల్లా పీలేరు బ్రాహ్మణ వీధులుండేకి కుమారస్వామి పంతులు గారి ఇంట జరుగుతున్న ఇచ్చంత్రం ఇది. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా వీళ్ళ ఇంటామె పానకం పెట్టంగానే మొత్తం తాగిందట అమ్మవారు. ఇక పంతులు గారికి ముచ్చట ఫోన్ కొట్టి చెప్పంగానే ఊరికొచ్చే నిజమేనా కాదా అని చూస్తే మల్లట్టనే తాగుతుందట. మరి ఏంది చిత్రం అని అడిగితే, ఆ అమ్మవారిని ఎవరైతే నిత్యం ఆరాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుంది అమ్మవారు. కాబట్టి అందుకే శక్తిమాత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఈ వింతను చూస్తేందుకు పంతులు గారి ఇంటికి జాతరకు పోయినట్టే పోతున్నారట జనాలు. మరి నిజంగానే అమ్మవారి పానకం తాగుతుందా, శంసె కొసాకు తలిగి కారిపోతుందా అని నమ్మనోళ్ళు అనుమానపడుతున్నారట. చూడాలే నిన్న శురువైన ఈ వింత ఎప్పటిదాకా నడుస్తుందో.